డాక్టర్ అంటే చూస్తానికి కొంచెం గ్లామరస్ ఉంటుంది కదా. నేను చాలా డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వచ్చింది మా ఫాదర్కి ఉన్నటువంటి రకమైన రాంగ్ బిహేవియర్ వల్ల. ఉన్నటువంటి ఏదంటే నేచురల్ గిఫ్ట్ అంటే ఇంటెలిజెంట్. చిన్నప్పుడు భావించారు లేదా ఎవరైనా స్ఫూర్తి? ఏం లేదు, అంటే మనం డాక్టర్ అంటే చూస్తానికి కొంచెం గ్లామరస్గా ఉంటుంది కదా, లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, డబ్బులు కూడా మనకి నీడ్ ఉంది, డబ్బులు కూడా అవసరం ఉంటుంది. ఇన్ని చేసినా కూడా మాకు ఫైనాన్షియల్గా మేము చాలా డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వచ్చింది మా ఫాదర్కి ఉన్నటువంటి రకమైన రాంగ్ బిహేవియర్ వల్ల. సో న్యాచురల్గా నాకున్నటువంటి ఏదంటే నేచురల్ గిఫ్ట్ అంటే ఇంటెలిజెంట్. సో నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను ఎక్కడ పోయినా నాకు ఇంటర్మీడియట్లో కూడా ప్రాబ్లీ స్టేట్ 6th ర్యాంక్ హోల్డర్ అయి ఉండొచ్చు. నేను ఏజ్ బేస్లో అంత మార్కులు వచ్చినాయి. ఎక్కడ పోయి ఎగ్జామ్ రాస్తే నాకు వెంటనే సీట్ వస్తుండేది. అదే హ్యాపీగా స్మూత్గా. అప్పుడు కావాల్సిన హయ్యెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఒక ఎంబీబీఎస్ ఒక్కదానికి మాత్రం ఎంట్రన్స్ ఉండేది, మిగిలినన్నీ డైరెక్ట్ మార్కులే. నాకు ఏజీ బేస్లో స్టేట్ 6th ర్యాంక్ హోల్డర్ నేను. అప్పుడు మాకు ర్యాంకు సిస్టమ్ ఉండేది కాదు, కానీ ఫస్ట్ 100 ర్యాంకర్స్కి మాత్రం స్టేట్ మెరిట్ వచ్చేది. సో నేను స్టేట్ మెరిట్ హోల్డర్ని. తర్వాత మా క్లాస్లో చూస్తే ఇంటర్మీడియట్ మార్క్స్ నా చుట్టుపక్కల ఎవరు కూడా లేరు. మేము స్టేట్ మెరిట్ హోల్డర్స్ నాతో పాటు ఇంకిద్దరు ఉండేవాళ్ళు మా క్లాస్లో ఎంబీబీఎస్. అంటే మీరు ఎందుకు చేయాలంటే తెలియదు, ఊరికే గ్లామరు, హ్యాపీ. అప్పుడు డాక్టర్ అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫస్ట్ టైం నేను పోయి అలా రాస్తే నాకు వచ్చేసింది. ఆ చుట్టుపక్కల అందరూ 4 సార్లు 5 సార్లు రాసి వచ్చేవాళ్ళు కాదు. అది కాదు. తర్వాత అప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది కాదు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే తెలివితేటలు మనకేమీ గొప్పతనం కాదు. అది నేను ప్రకృతిని దేవుడు నమ్మను కాబట్టి ప్రకృతి భిక్ష. బై చాయిస్ మనం ఇంటెలిజెంట్, అంతే. బై వర్చ్యూ ఆఫ్ మై బర్త్ ఐఎమ్ ఇంటెలిజెంట్. నేను ఇంటెలిజెంట్ అంటే బికాజ్ మై ఫాదర్ ఇస్ ఇంటెలిజెంట్, మై గ్రాండ్ పేరెంట్ ఇస్ ఇంటెలిజెంట్. అది నాకు జెనెటిక్గా మనకి మెటీరియల్. ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ జెనెటిక్ మెటీరియల్. సో ఇంటెలిజెన్స్ నా మెటీరియల్. రెండోది నాకున్న చదువు నాకు ఇచ్చింది ఎవరంటే నా భారతమాత. నేను బాకీ ఎవరికి అంటే భారతమాతకే. రెండోది కనిపించే మంచి అంతా మా అమ్మ వల్ల మా నాన్న వల్ల జరిగింది. నేను అందరికీ చెప్పేది అది. కాబట్టి ఎందుకు జరిగిందంటే అలా జరిగింది. ఎక్కడ పోయినా మనం నాకేం పెద్ద ఈజీగా ఉండేది, పెద్ద డిఫికల్ట్గా ఉండేది కదా చదువు. నాకు చదువు చాలా ఉత్సాహంగా కూడా ఉండేది. అట్లా నేను ఎంబీబీఎస్ అయిపోయినాక 1 సంవత్సరం అటు ఇటుగా ఉండి నేను ఆర్థోపెడిక్స్ పోవాలనుకొని సరిగ్గా ప్రిపేర్ అవ్వక జస్ట్ నేరోగా మిస్ అయిపోయాం. ఆ టైంలో మళ్ళీ నేను ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఆఫ్థరాలజీ చేశారు ఢిల్లీలో. మళ్ళీ 6 months చేసేసి నాకు నచ్చలేని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి జనరల్ మెడిసిన్ చేరా. నాకు చైల్డ్ ప్లేలా ఉండేది ఎగ్జామ్స్ రాయడం, సీట్ రావడం కూడా నాకు ఈజీగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అర్థమైందంటే అది ఆ టైంలో మనకున్న ఇంటెలిజెన్స్ హై లెవెల్గా ఉండటం వలన బహుశా ఈజీగానే గెటాన్ అయిపోయాం. తర్వాత డిఎం కూడా అలాగే పాస్ అయిపోయాం. గొప్ప ఏం లేదు. కాదు ఇది ఫలానా చేరాలి, నేను పెద్ద సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అట్లాంటి లేదు. కాకపోతే నేచురల్గా మనకున్న టాలెంట్ అంటే ఎప్పుడు కూడా ఇంకోటి మోసం చేయటం కానీ ఇంకోటి ఇబ్బంది పెడతాం కానీ ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం అనేది లేదు. మేము హౌసింగ్ ఏజెన్సీలోంచి ఎంబీబీఎస్ నుంచి కూడా మేము లీడర్గా మా గ్రూప్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. తర్వాత హౌసింగ్ ఏజెన్సీలో కానీ పీజీలో కానీ తర్వాత నా పీజీ దశలో కానీ అసోసియేషన్లో నేను ఏదో పోస్ట్ ఉండేది. నాకు ట్రెజరో, ఒక వైస్ ప్రెసిడెంటో, లేకపోతే సెక్రటరీగానో ఇలాంటి పనులు చేశాను నేను. అంటే మన దగ్గర టాలెంట్ అంటే మనకున్న నేచురల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. అందువల్ల నేచరు, సమాజం ఇట్లాంటివి, సమాజంలో చెడు జరగకూడదు, ఎవరు సిన్సియర్గా ఉండాలా, హానెస్ట్గా ఉండాలా, ఇట్లాంటి అనుకోవటం అనేది ఒక రకమైన మన ఇన్స్టింక్ట్. అది సార్. ఇప్పుడు మీరు ఇంత ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. డాక్టర్ కాబట్టి సంపాదించవచ్చు, కానీ ఇంట్లో ప్రెషర్స్ని ఎలా మేనేజ్ చేశారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు? అదే ఎంత పెద్ద హ్యాపీ ఏం కాదు. ఇది పైకి కనిపించేంత ఏది కూడా రోజుగా ఉండదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నా మొదటి వైఫ్, ఆమెకి చాలా ఇబ్బంది అది. అందుకని ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా పిల్లలు తీసుకొని. తర్వాత పిల్లలు వాళ్ళు చదువుకొని ఇప్పుడు మా అమ్మాయి న్యూరాలజీ చదువుతుంది, మా అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు. అది ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయిపోయింది. సో ఇప్పుడు రెండో మ్యారేజ్ ఇప్పుడు వైఫ్ ఉంది. ఈమె పాప మంచి ఆమె కోఆపరేషన్ లేకపోతే నేను చేయలేను కూడా. కాబట్టి నేను ఇలా చేసేది అందరూ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళకి సహాయం అవసరం వచ్చినప్పుడు అయ్యా అని చెప్పి అడుగుతారు. అదే మనుషులు మన దగ్గర కనుక డబ్బులు అయిపోయో, మనం కనుక పేదోళ్ళు అయిపోయానుకో, అదే మనుషులు మనల్ని నువ్వు డబ్బులు పోగొట్టినటువంటి ఒక పనికి మాలినోడి కిందో, తెలివి తక్కువ కిందో చూస్తారు. రెండోది ఏంటంటే ఇంకొక భోగి ఉంటుంది, రైల్వే భోగిలో బాగా కిటకిటలాడేటప్పుడు నువ్వు ఎక్కడానికి నేను ఎవరు లోపల రానివ్వరు. ఇంకో పక్క భోగిలు అంటారు. ఒకసారి నువ్వు భోగి ఎక్కినాక నువ్వు కూడా వేరే వాడిని ఎక్కనివ్వు.
నువ్వు భోగి ఎక్కే వరకు అయ్యా బాబు అని అడుగుతావు. కానీ నువ్వు ఒకసారి భోగి ఎక్కినాక అలాంటి పరిస్థితుల్లో ఇంకోటి కనుక వస్తే సరే ఎట్లా కూడా లోపల సర్దుకుంటారా, అందరూ గేటు దగ్గర ఉంటారు, అవును సార్. కొంచెం లోపల మధ్యలోకి వెళ్తే గ్యాప్ వస్తుంది, ఎస్ సార్. ఆ సర్దుకొనివాడు. అట్లా నా దగ్గర మనం ఎలా ఉంటుందంటే సహాయం చేయడానికి అందరూ సహాయం చేయడానికి వస్తారు. ఎందుకు చెబుతుందంటే సహాయం పొందేటప్పుడు బాగా అయ్యా అని పొందుతారు. సహాయం పొందినాక అదే మనుషులు తిరిగి నాకు కానీ లేకపోతే ఇంకోటి సహాయం చేయాలని చేయరు. వాడి సహాయం అవసరం వస్తే అయ్యా బాబుని అడుక్కుంటారు, వేరే వాడికి సహాయం చేయాల్సి వస్తే మాత్రం చేయరు. కాబట్టి ఫ్యామిలీలో కూడా చాలా రకమైనటువంటిది. ఈ ఫ్యామిలీ కూడా ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే అది ఒక నేచురల్గా చాయిస్. మన తల్లిదండ్రులు కావాలని చెప్పి మనం వాళ్ళ కడుపును పుట్టాం. అది నా సిద్ధాంతం ఏంటంటే ప్రయోజకుడిని తీసుకెళ్ళి ముళ్ళ మీద పడిస్తే వాడు అన్నింటినీ పూల కింద తయారు చేస్తాడు. అప్రయోజకుడిని తీసుకెళ్ళి తేనె చెరువులో ముంచామనుకో వాడు దాన్ని అంతా మురుగడ్డ కింద మార్చేయగలడు. ఫ్యామిలీలో కూడా ఇట్లా చేయగలిగాను. చాలా టర్మాయిల్స్ ఉన్నాయి, చాలా గందరగోళం ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా నేను అదృష్టం ఏంటంటే నేను డిస్టర్బ్ అవ్వలేదు. కనీసం వాళ్ళు అయిపోయినా చాలామంది మా ఫ్యామిలీలో కూడా ఒక రకంగా వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలిగాను. నా ప్రాబ్లం నేనేమనుకోను, నా వైపు నుంచి నేను ఎప్పుడు కూడా విమర్శ చేసుకోవటం, ఈ పని మనం చేసాం, వాళ్ళు వచ్చి నన్ను ఒక రకంగా తిట్టారో లేదా నన్ను వ్యతిరేకించారు అనుకో, అందులో వాళ్ళు చేసిన దాంట్లో కనుక ధర్మం ఉందనుకో, న్యాయం ఉంటే నేను గ్యారంటీగా వాళ్ళని ఒప్పుకుంటాను. లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో ధర్మం లేదు, న్యాయం లేదనుకో, నేను పట్టించుకొని అని చెబుతాను. నువ్వు చెప్పేది నేను తప్పు చేయలేదు, నువ్వు చేసినప్పుడు నువ్వు తప్పు అన్నావు, నేనేమో తప్పు చేయలేదు, ఇక దీనికి రీజన్ ఇది, లాజిక్ ఇది, నేనేం చేయలేను, ఇష్టం చేసుకోవాలి. కాబట్టి మనంగా సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకొని మనం చేసే పని కరెక్టా, చేసేది న్యాయమా, చేసేది ధర్మమా, దీనివల్ల నేను వేరే వాడికైనా అపకారం చేస్తున్నానా, నాకు లాభం కంటే కూడా నేను వేరే వాడికైనా నష్టం కలిగిస్తున్నానా అనేది చాలా విమర్శ చేసుకుంటే అది మనకి కరెక్ట్గా గైడ్ చేస్తుంది. కాబట్టి ఫ్యామిలీలో అదంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 6 years వచ్చేసాను, ఇక రిటైర్డ్ లైఫ్. అయినా కూడా నేను రిటైర్ అవ్వడం అనేది ఉండదు. కాకపోతే ఇవన్నీ ట్యాబ్లెట్ ఉండి అన్ని ఫ్యామిలీస్ కూడా మనం అందరూ అంత ఫార్చునేట్గా ఉండరు. కాకపోతే మనకున్న డైనమిజం అనుకో, మనకున్న జీల్ అనుకో, మనకున్నటువంటి మోటివేషన్, మనకున్న థాట్ వల్ల చేస్తాం. కాబట్టి నేను సక్సెస్ఫుల్లా అంటే డెఫినెట్గా చాలా చోట్ల సక్సెస్ఫుల్. నువ్వు ఫెయిల్యూర్స్ ఉన్నాయా అంటే గ్యారంటీ ఫెయిల్యూర్స్ ఉంటుంది. కాబట్టి ఒక చోట ఫెయిల్ అయిపోయినంత మాత్రాన నేను మిగిలిన చోట ఫెయిల్ అయిపోయాను కాదు. నేను ప్రొఫెషనల్గా 100% సక్సెస్ఫుల్, ఫైనాన్షియల్గా డెఫినెట్గా నేను సక్సెస్ఫుల్. నా దగ్గర గుట్టలు లేవు, బట్ ఐఎమ్ వెరీ ప్లెంటీ. నాకేమో డబ్బులు ఉండవు, కానీ బట్ నేనేం పేదోడు కాదు. నేను ఎప్పుడూ 30% ట్యాక్స్ కడతానే ఉన్నా. నేను వైట్ మనీ నా దగ్గర తప్పితే బ్లాక్ మనీ లేదు, నా దగ్గర ఏం లేవు. నా దగ్గర కారు ఉంది, కానీ 10 ఏళ్ళ కారు, కానీ బాగానే పనిచేస్తాను. 10 years old, బట్ స్టిల్ ఇట్ ఇస్ గుడ్. నేను ఏది రిపేర్ చేయించుకుని అదే వాడుకుంటా. నేను కొత్త కారు, పెద్ద కార్లు వాడాల్సిన అవసరం నాకు లేదు. ఈ కారు నాకు హ్యాపీగా ఉంది. నాకు ఇల్లు ఉంది, పెద్ద పోష్ ఇల్లు ఏం కాదు, నాకేదో చిన్న అపార్ట్మెంట్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అట్లా నేను చాలా చోట్ల సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను చేసినంతగా సొసైటీలో జనాల్లో కలిసి, జనాల్ని చూసి, నేను జనానికి డబ్బులు తీసుకోకుండా వాడికి నేను చేసినంతగా పని నా కూడా చుట్టుపక్కల ఎవడు హిస్టరీలో చేయలే. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఈ దేశంలో నేను ఒక పెద్ద ధనికుడిగా బతకాలి నేను ఎప్పుడు అనుకోవట్లేదు, నేను అనుకోను కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని సమస్యల మధ్యలో నేను ఏదో సమస్యకు ఒక సమాధానం కావాలనుకుంటా, ఒక చిన్న సమాధానం, ఒక చిన్న సమస్యకి కదా. కాబట్టి పెద్ద సమస్య, వీళ్ళందరూ షుగర్ స్పెషలిస్టులు అని చెప్పి వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా అర్థమైందా అధర్మంగా జనాన్ని పీక్కు తింటారు. డాక్టర్స్ అనుకో, డాక్టర్ కాదు పేరుకి, వీళ్ళందరికీ నేను సమాధానమే కదా. మనం ఈరోజు ఇంతమందికి చూపించాం, వాడికి వచ్చినటువంటి ప్రాబ్లంకి మనమే సమాధానం. వాడు 1000 రూపాయలు 2000 కట్టుకునేవాడికి, అంత బడ్జెట్ ఉన్నవాడికి వాడికి 100 రూపాయలతో మనం సమాధానం చూపించాం. వాడి చేతిలో పైసా లేకపోయినా మనం సమాధానం చూపించాం. లక్షల రూపాయలు వాడు పోట్లాడేవాడికి కూడా నేను సమాధానం చూపించగలిగాను. ప్లస్ నేను కొంతమందికి బాటేశాను. చాలామంది ఇప్పుడు మీలాంటి కుర్రోళ్ళందరూ కూడా కొద్ది గొప్ప మీరు పని చేయడానికి మీకు కోరిక ఉంది, దాన్ని ప్లే చేయడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలిగా. మీరు ప్లాట్ఫామ్ లేకపోతే మీరందరూ చికాకు పడిపో నిరుత్సాహం ఉండేవాడు. ఇప్పుడు మీరు ఎంత ఉత్సాహం ఉండడానికి కారణం ఏంటి? మీరు ఒక ప్లాట్ఫామ్ ఉంది, మీ కోరిక ఉంది, మీరు దాన్ని ప్లే చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కదా. ఇట్లాంటివి 42 ఊళ్ళు ఉన్నాయి. కాబట్టి అన్నట్టు సక్సెస్ చాలా చోట్ల సక్సెస్.
కొన్ని చోట్ల నేను డెఫినెట్ ఫెయిల్యూర్. నేను కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అంటే ఇదే ఫెయిల్యూర్. వాళ్ళు అనుకున్నట్టుగా స్వార్థంతో నేను ఉండటం, నేను ఇంట్లోనే ఉండాలా, పని డబ్బులన్నీ పోగు చేయాలా, ఎక్కువ పోగు చేయాలా, ఇంకో డాక్టర్లతోనూ వాళ్ళతో డబ్బు సంపాదించేవాడితో పోటీ పడాలా, నేను అలాంటి విషయంలో ఫెయిల్యూర్. ఇంకోటి మోసం చేయాలా, నేను చేయలేను. ఎవరైనా ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం కుదరదు. ఎవరన్నా బర్డెన్ అవుతున్న వాడి దగ్గర, భారంగా ఉన్నవాడి దగ్గర డబ్బు తీసుకోవడం కుదరదు. అది అసలు ఫీజు ఎంత తీసుకోవాలంటే భారం, రోగులకి భారం కాకుండా డబ్బు తీసుకోవచ్చు. వాడి భారం అయితే వాడి దగ్గర పైసా కూడా